ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోను హైప్ చేయండి. టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ జోరు ఇంకా తగ్గలేదు. 3 ఏళ్ల నుండి కొనసాగుతున్న ఈ ట్రెండ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ రీ రిలీజ్ చిత్రాలే సక్సెస్ అయ్యాయి. మిగిలిన వాళ్ళవి కూడా బాగానే ఆడాయి. కానీ ఆల్ టైమ్ రికార్డ్స్ మాత్రం కేవలం ఈ ఇద్దరి హీరోల మధ్యనే తిరిగేవి. ప్రస్తుతానికి ఈ రీ రిలీజ్ ట్రెండ్లో మొదటి రోజు రికార్డు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ పేరిట ఉండగా, ఫుల్ రన్ రికార్డు మహేష్ బాబు కలేజ పేరిట ఉంది. ఈ రెండు రికార్డ్స్ని బద్దలు కొట్టాలంటే మళ్ళీ ఈ ఇద్దరి హీరోల సినిమాలకే సాధ్యమని చాలామంది అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు ప్రభాస్ రేసులోకి వచ్చాడు. ఆయన కెరీర్లో మైల్ స్టోన్గా నిలిచిన బాహుబలి సిరీస్ని బాహుబలి ది ఎపిక్ పేరిట ఈ నెల 31న గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. మేకర్స్ ఎక్కడ కూడా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ లెక్క ఆడియన్స్కి చూపించే ప్రయత్నం చేయడం లేదు. ఒక కొత్త సినిమాని ఎలా అయితే విడుదల చేస్తారో ఆ విధంగానే ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. కానీ ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో గబ్బర్ సింగ్ రీ రిలీజ్ రికార్డుని అందుకోవడం అసాధ్యమనే అనిపిస్తుంది. ఉదాహరణకు హైదరాబాద్ సిటీలో ఈ చిత్రానికి ఇప్పటి వరకు 40కి పైగా హౌస్ఫుల్స్ ఫాస్ట్ ఫిల్లింగ్ బుక్ మై షోలో పడ్డాయి. కానీ గబ్బర్ సింగ్ చిత్రానికి ఏకంగా 140 షోస్ హైదరాబాద్ సిటీలో సోల్డ్ అయ్యాయి. ఈ రికార్డుకి దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేకపోయింది బాహుబలి ది ఎపిక్. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. వైజాగ్ లాంటి సిటీస్లో కూడా టికెట్స్ అమ్ముడుపోవడం లేదు. గబ్బర్ సింగ్ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు దాదాపుగా 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బాహుబలికి ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే తెలుగు రాష్ట్రాల నుండి 4 కోట్ల రూపాయల గ్రాస్కి మించి వసూళ్లు వచ్చేలా కనిపించడం లేదు. ఒక హీరోకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారని తెలియజేయడానికి రీ రిలీజ్ కలెక్షన్స్లో ఓపెనింగ్ రోజు ఎక్కువ కలెక్షన్స్ ఎవరికి వస్తే వాళ్ళకే ఎక్కువ అభిమానులు ఉన్నారని అర్థం. ఇదే వాస్తవం. ఎందుకంటే కామన్ ఆడియన్స్ కొత్త సినిమాని చూడడానికి వస్తారు. కానీ ఫ్యాన్స్ మాత్రం తన అభిమాన హీరో సినిమా వస్తే అది కొత్త సినిమానా, పాత సినిమానా అయినా మొదటి రోజే చూడాలనుకుంటాడు. ఇదే వాస్తవం. ఈ లెక్కన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ అభిమానులు ఉన్నారనేది వాస్తవం. ఈ విషయంలో తేడా తెల్లమైపోయింది. అయితే ప్రభాస్ 2 బ్లాక్ బస్టర్ సినిమాలు కలిసి వస్తున్నా, కొత్త సీన్స్ యాడ్ అయి వస్తున్నా, టాలీవుడ్ జక్కన్న దర్శకత్వంలో వస్తున్నా, బాహుబలి 2 2 చిత్రాలు కలిసి 2300 కోట్లు వసూలు చేసే సినిమా వస్తున్నా, ఎప్పుడో 15 ఏళ్ల క్రితం విడుదలైన గబ్బర్ సింగ్ మూవీ రీ రిలీజ్ సాధించిన మొదటి రోజు కలెక్షన్స్ దాటలేదంటే ఆ హీరోకి ఏ రేంజ్లో అభిమానులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్లో అభిమానుల పరంగా పవన్ కళ్యాణ్ నెంబర్ 1 హీరో అనేది ఇదే అసలైన నిజం. పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం విడుదలై 31 రోజులు పూర్తయింది. 3 రోజుల క్రితం నెట్ఫ్లిక్స్లో కూడా అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఇక థియేటికల్ రన్ ఏముంటుంది, అంతా క్లోజ్ అయిపోయింది అనుకుంటే పెద్ద పొరపాటే. ఈ చిత్రం నైజాంలో క్లోజ్ అయింది. కానీ ఆంధ్రాలో ఇంకా మెయిన్ సెంటర్స్లో నడుస్తూనే ఉంది. నిన్న ఆదివారం కావడంతో కొన్ని ప్రాంతాల్లో హౌస్ఫుల్స్ కూడా నమోదయ్యాయి. వైజాగ్, రాజమండ్రి, కాకినాడ లాంటి ఏరియాల్లో దీపావళికి విడుదలైన సినిమాలతో సమానంగా వసూళ్లు రాబట్టింది. ఇది హాట్ టాపిక్గా మారింది ప్రస్తుతం. జనాలకు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిందనే విషయం తెలుసో లేదో తెలియదు. కానీ ఇంకా థియేటర్స్లోకి అయితే వస్తున్నారు. ఇకపోతే 31 రోజుల్లో వరల్డ్ వైడ్గా ఈ సినిమాకు ఎంత కలెక్షన్స్ ఏరియా వైజ్గా వచ్చాయో
షేర్ గ్రాస్ వసూళ్లు చూద్దాం. ముందుగా నైజాంలో ఈ సినిమాకు 58 కోట్ల షేర్, 107 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా ఉత్తరాంధ్రలో ఈ సినిమా 20 కోట్ల 43 లక్షల షేర్, 40 కోట్ల 6 లక్షల గ్రాస్ వసూలు చేసింది. రాయలసీమలో ఈ సినిమా 20 కోట్ల 36 లక్షల షేర్, 40 కోట్ల 26 లక్షల గ్రాస్ వసూలు చేసింది. తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమా 14 కోట్ల 40 లక్షల షేర్, అదేవిధంగా 27 కోట్ల 38 లక్షల గ్రాస్ వసూలు చేసింది. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 11 కోట్ల 63 లక్షల షేర్ వసూలు చేస్తే 23 కోట్ల 10 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక గుంటూరు విషయానికి వస్తే 14 కోట్ల 31 లక్షల షేర్ వసూలు చేస్తే 28 కోట్ల 65 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక కృష్ణా డిస్టిక్ విషయానికి వస్తే 11 కోట్ల 39 లక్షల షేర్ వసూలు చేస్తే 23 కోట్ల 2 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక నెల్లూరు విషయానికి వస్తే 6 కోట్ల 78 లక్షల షేర్ వసూలు చేస్తే 13 కోట్ల 18 లక్షల గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, తమిళనాడు కలిపి 18 కోట్ల 61 లక్షల షేర్ వసూలు చేస్తే 35 కోట్ల 63 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక హిందీలో ఈ సినిమా 11 కోట్ల 44 లక్షల షేర్ వసూలు చేస్తే 21 కోట్ల 18 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఓవర్సీస్లో ఈ సినిమా 42 కోట్ల 52 లక్షల షేర్ వసూలు చేస్తే 70 కోట్ల 90 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఓవరాల్గా ఈ సినిమా 31 రోజుల్లో 361 కోట్ల గ్రాస్, 206 కోట్ల షేర్ వసూలు చేసింది. ఈ మధ్య కాలంలో ప్రతి పెద్ద సినిమా చివర్లో సీక్వెల్ని ప్రకటించడం, దానికి అనుగుణంగా క్లిప్ హ్యాంగర్స్ క్రియేట్ చేయడం చాలా సాధారణమైన విషయం అయిపోయింది. సూపర్ హిట్ అయిన సినిమాలకు సీక్వెల్ని ప్రకటించడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ ఇదేమి సినిమారా బాబు అని అనుకునే సినిమాలకు కూడా సీక్వెల్ని ప్రకటిస్తున్నారు ఈ మధ్య. కానీ కొన్ని సినిమాలకు మాత్రం ఆడియన్స్ నుండి నిజంగా సీక్వెల్ కావాలనే డిమాండ్ ఉంటుంది. అలాంటి సినిమాల్లోనే ఒకటి ఓజీ సీక్వెల్. సుజిత్ దర్శకత్వం, ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ఓజీ చిత్రం ఎంతటి సెన్సేషనల్ బ్లాక్బస్టర్గా నిలిచిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గత 12 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ కెరీర్లో క్లీన్ హిట్గా నిలిచిన చిత్రం ఇది. ప్రపంచవ్యాప్తంగా కేవలం తెలుగు వర్షన్ నుండి 330 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా క్లైమాక్స్లో జపాన్ బ్యాక్డ్రాప్లో ఓజీ ప్రీక్వెల్ ఉంటుందని డైరెక్టర్ సుజిత్ అధికారిక ప్రకటన చేశాడు. థియేటర్ మొత్తం ఒక్కసారిగా అభిమానుల కేరింతలతో దద్దరిల్లిపోయింది. ఏదో నామమాత్రంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్లో ఓజీ ప్రీక్వెల్ అసాధ్యమని కొంతమంది అభిప్రాయపడ్డారు. కానీ నిజంగానే పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేయడానికి సుజిత్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.